ఏపీ రాజకీయాల్లో బూతులు తిట్టే పోటీ పెడితే గనక అన్డిస్ప్యూటెడ్ గా ఛాంపియన్ అయిపోయే పార్టీ ఏది? ఏ సబ్జెక్ట్ వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ క్వశ్చన్ అడిగినా ప్రతిదానికి బూతే ఆయుధం, బూతే సమాధానం అన్నట్టుగా మా బూతే మా భవిష్యత్ అనే రేంజ్ లో పిచ్చ తిట్లు, నీచాతి నీచమైన బూతులు తిట్టే పార్టీ ఏది? సమాధానం తట్టింది కదా మీకు. నేను ఆధారాలతో సహా చూపిస్తా ఆ బూతులు ఎలా ఉంటాయో. జనరల్ గా ఇవాళ రేపట్లో ఆర్గానిక్ ఫుడ్ మన పొలంలో పండింది, మన తోటలో పండింది అని చెప్తుంటారు కదా. ఈ బూతులన్నీ మన ప్లాట్ఫామ్ మీద, కీటాక్స్ ప్లాట్ఫామ్ మీద ఆ పార్టీ వాళ్ళు తిట్టినవి. అంటే ఇవన్నీ ఒరిజినల్ బూతులు, వెతికి తీసుకొచ్చినవి కాదు. ఇన్ని బూతులు తిడుతూ ఉంటారు. తీరా చూడబోతే ఎదుటోళ్ల మీద మిత్రపక్షంతో కలిసి ఎలిగేషన్స్ చేస్తుంటారు కదా. గుండాల్ని కనుక మీరు వెనకేసుకొచ్చారా? ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు. ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడొస్తున్నాయా మీకు? చూశారు కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా గానీ ఎదుటి పార్టీకి ఎలా నీతులు చెప్తున్నారు. మరి ఎదుటి వాళ్ళకి నీతులా, ప్రశ్నిస్తే మాత్రం బండ బూతుల తిట్టేది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బూతులు తిడుతున్నారు అని చెప్పి వాళ్ళ వీర ప్రతాపాన్ని చూపించడానికో, లేదంటే అసలు విలువల గురించి ప్రవచనాలు చెప్పడానికో మాట్లాడట్లా. ఇది అసలు కారణం ఏంటి? ఆరిజిన్ ఎక్కడుంది? ఎవరు ఇలాంటి మురికిని జనం మీదకి వదులుతున్నారు అనేది ఫిక్స్ చేయడం ఇక్కడ అసలు పాయింట్. నేను ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ఒకటి చూపిస్తా. అందులో ఆయన చెప్పిన పాయింట్లకి ఒక జాయింట్ కూడా చేస్తా. అది మాత్రం మీరు మిస్ కాకండి. దిస్ ఈజ్ కీ టాక్స్ ఇనిషియేటివ్ ఫర్ బెటర్ పాలిటిక్స్ అండ్ బెటర్ ఆంధ్రప్రదేశ్. తెల్లారు లేస్తే ఎదుటి వాళ్ళ మీద గొడ్డల పార్టీ అనో, ఆడవాళ్ళని అవమానించేస్తారనో, అసలు బల్లింగ్ చేసేస్తున్నారనో ఏవేవో మాట్లాడుతుంటారు. ఆ రౌడీగాళ్ళకి చెప్తున్నా అని పవన్ కళ్యాణ్ ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా. ఇదిగో ఇలాగా సూక్తులు చెప్పడం, వార్నింగ్లు ఇవ్వడం చూస్తూ ఉంటాం కదా. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లయింది. పర్ఫార్మెన్స్ గురించి కానీ, పనితీరు గురించి కానీ, ప్రోగ్రెస్ గురించి కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఎప్పుడన్నా చూసామా? పైగా ఏ ఛాలెంజ్ వచ్చినా జనంలోనూ అన్నిటికీ మించి తనని మీదేసుకుని సమర్థించిన కమ్యూనిటీకి ఏ సమస్య వచ్చినా గానీ ఏందో ఎదుటి వాళ్ళకి వార్నింగ్లు ఇస్తా ఉంటారు. నన్ను ఇలా అడుగుతుంటే మీరెందుకు తిట్టట్లా అని సొంత పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి మీదకి వదులుతా ఉన్నారు కదా. కావాలంటే చూడండి, రీసెంట్ గా ఏమన్నారు విజయవాడ కృష్ణలంక ఇష్యూలో. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికి. ఇలాగా నేనే మాట్లాడాలా, మీరు ఎందుకు మాట్లాడరు అన్నారు కదా. వెంటనే ఆ మాత్ర పనిచేసింది, టాబ్లెట్ వర్క్ అయింది. నానాజీ జనసేన ఎమ్మెల్యే 2 రోజులకి ఏం మాట్లాడారు? జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ మరి ఈ 2 ఇంటర్లింక్డా కాదా? ఆయన ప్రేరేపించినట్టు ఈయన మాట్లాడినట్టు కదా. అంటే చూడండి, అందులో ఎక్కడన్నా లాజిక్ ఉందా? నానాజీ మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ ఉందా? పోనీ కవచం లాగా తన పార్టీకి, తనకి అండగా నిలబడిన కమ్యూనిటీ ప్రయోజనాల గురించి ఎక్కడన్నా అడ్రస్ చేశారా? లేదు కదా. బల్లింగ్, తిట్లు, బూతులు. లీడర్ల ధోరణి ఇలా ఉంటుంది. పైగా ప్రతి సందర్భంలోనూ నీతులు చెప్తా ఉంటారు. అసలు మహిళా మంత్రిని అవమానించేశారు అని పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడినప్పుడు పాత వీడియోలు గింగిరాలు తిరుగుతూ బయటకు వచ్చినాయి కదా. ఆ అవమానం ఏంది, ఆ ప్రచారం ఏంది అనేది రీసెంట్ది మీకు తెలుసు కదా. మరి గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? 2 సందర్భాలు. ఆయన మాట్లాడిన మాట ఒకటైతే, టీడీపీ నాయకులు అప్పటి మహిళా మంత్రిని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా మాట్లాడితే వాళ్ళకి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు, సమర్థించారు. ఆ 2 చూపిస్తా చూడండి. రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, నువ్వు కూడా. ఫస్ట్ క్లిప్ పవన్ కళ్యాణ్ మాట్లాడారు చూసారా రోజా గురించి. చూసారా ఆయన ఎంత పుల్ల విరుపుగా నువ్వు కూడానా అని మాట్లాడడం అంటే ఏంటి అర్థం ఆ మాటకి? స్వతంత్రంగా తనకంటూ ఇమేజ్ సంపాదించుకుని చిన్న వయసు నుంచే సినిమా ఇండస్ట్రీలోను, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు రాష్ట్రాలు కాదు దక్షిణాది మొత్తానికి తెలిసిన ఫేస్ కదా రోజా అంటే. మరి పవన్ కళ్యాణ్ వచ్చింది కూడా ఆ సినిమా ఇండస్ట్రీ నుంచే కదా. మరి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ధోరణి ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడితో అయిపోలా. ఘోరాతి ఘోరంగా టీడీపీలో నాయకులు రోజాని తిడితే ఆయన సమర్థించారు అని వాళ్లే ఆన్ ద రికార్డ్ చెప్పారు కదా. ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత నన్ను మెచ్చుకొని అభినందించి కౌగులించుకున్నారు. చూసామా? మరి మహిళలు ఆత్మగౌరవం, మర్యాద, మన్నన లాంటివన్నీ పార్టీలను బట్టి డిసైడ్ అవుతాయా? టీడీపీలో ఉంటే, టీడీపీతో ఉంటే మర్యాద, వాళ్ళు ఏం మాట్లాడినా మర్యాద అయిపోతుందా? వాళ్ళని సాధారణంగా విమర్శించినా గానీ అది ఘోరం అయిపోతుందా? అదే టీడీపీకి వ్యతిరేకంగా ఉంటే, వేరే పార్టీలో వైసీపీలోనూ ఇంకొకడ ఉంటే వాళ్ళని ఏమైనా అనొచ్చా? గ్రాంటెడ్ కి తీసుకోవచ్చా? లీడర్షిప్ ఇలా ఉంటుంది. ఇక జనసేన కార్యకర్తల భాష గాని, ఆ సొంపు గాని, ఆ మైండ్ సెట్ గాని చూస్తే కొన్ని స్క్రీన్ షాట్లు చూపిస్తా చూడండి. ఈ భాష చూడండి. అబ్బా 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 అబ్బా, వీళ్ళకే వచ్చు అనుకుంటే, వీళ్ళకే తెలుసు అనుకుంటే ఇవన్నీ వీళ్ళే పెద్ద ఆవిష్కరించినట్టున్నారు. గొప్ప విషయం కాబట్టి ఇదిగో ఇట్లా. ఎక్కడ ఎవ్వడు సబ్జెక్ట్ గురించి కానీ, సబ్స్టాన్స్ గురించి కానీ, లాజిక్ గురించి కానీ ఎవ్వడు మాట్లాడు చూడండి. వాళ్ళ దగ్గర లేని దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడతారంటారా? వాళ్ళ బుద్ధులు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీస్
ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ భాష కూడా అలా ఉంటుంది కదా, అంతే కదా. మీకు తెలుసా చాలా వరకు ఇవి బాట్లు, ఫేక్ అకౌంట్లు కూడా. అంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆర్గనైజ్ చేయాలి, ఆర్గనైజ్డ్ గా నడపాలి, బూతులు తిట్టాలి అంటే ఎంత ఎఫర్ట్ పెట్టి ఉండాలి. అంటే అధికారంలో ఉండటం వల్ల అడ్వాంటేజ్ గట్టిగానే వచ్చినట్టుంది, బూతుల పంట ఇరగ పండుతున్నట్టుంది కదా. రేషనల్ గా మాట్లాడినా కీటాక్స్ లో ఎప్పుడన్నా పరుషంగా మాట్లాడడం కానీ, పర్సనల్ గా తీవ్రంగా క్రిటిసైజ్ చేయడం కానీ మీరు చూసారా? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా తప్ప. అయినా సరే ఎవ్వడూ కూడా ఆ ఐడియాలజీ వైపు నుంచి ఒక్కడంటే ఒక్కడు సబ్జెక్టు రవ్వంతైనా మాట్లాడగా నేను చూడండి. పాపం నేలబారుతనం అనిపిస్తుంది ఇలా మాట్లాడితే. హీరోయిజం అనుకునే తుచ్చమైన మెంటాలిటీస్. చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు ఎవడన్నా ఈ భాష వాడతాడా? అనుకుంటారు ఇది హీరోయిజం అని, ఇంకోటో. సహజంగా ఇది ఎలా అనిపిస్తుంది? స్ట్రే డాగ్ మొరిగింది అనుకోండి, మళ్ళీ మొరుగుతాము దాన్ని చూసి, ఎదవ కుక్క ఎదవ గోళ అనుకుని పక్క నుంచి వెళ్ళిపోము. అంటే ఎలాంటి మనస్తత్వమో చూడండి. ఇలా ఉంటారు. ఎప్పుడన్నా ఈ పల్స్ అంటే ఇంటెన్సిటీ బూతుల ధారాపాతంగా రాలిపడడం అనేది తగ్గింది అనుకోండి, మీరు ఊరుకుంటున్నారంటే చెడు కూడా ఆడైంది. ప్రతి సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలి అలా చేయండి అని ఎగదోయడం. సందేశాలు, ప్రవచనాలు మాత్రం విలువల గురించి, అసలు మహిళల ఆత్మగౌరవం గురించి ఇస్తూ ఉంటాం. ఎందుకని యథా రాజా తథా ప్రజ అంటారు కదా, అలాగా రాజకీయ పార్టీల విషయానికి వచ్చేసరికి యథా లీడర్ తథా కాడర్ అనుకోవాలా. ఇప్పుడు లీడర్ గనక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ పెట్టి సబ్జెక్ట్ మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ డేటా చెబుతూ టు బి ప్రిసైజ్ విధానాల గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, అలాంటి లీడర్లను ఫాలో అయ్యేవాళ్ళు, అభిమానించే వాళ్ళు కూడా లాజిక్ చెప్పడానికి, డేటా గురించి చెప్పడానికి, ఆర్గ్యుమెంట్ వినిపించడానికి ట్రై చేస్తారు. అంతే కదా, మనం చూస్తూ ఉంటాం 15 రోజులకోసారి 2 గంటల సేపు భీకరంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పెట్టి ఆర్గ్యుమెంట్ వినిపించడం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో. అలాంటి వాళ్ళేమో మనం గొడ్డల పార్టీ అంటాం. ఏవైనా అనుకోండి, మీకు గట్టు తగాదాలు ఉన్నాయి, మీరు భయపడుతూ ఉంటారు ఆయన్ని చూసి. మాట్లాడుకోండి, మీరు జనం డిసైడ్ చేస్తారు. అది కాదు పాయింట్ ఇక్కడ. మరి యువతల వైపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో అలా సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడైనా పవర్ పాయింట్ పెట్టడం గానీ, లాజికల్ గా మాట్లాడడం గానీ, డేటా చూపించడం గానీ ఎప్పుడన్నా చేశారా? అంతెందుకు పవన్ కళ్యాణ్ విధాన పరంగా ప్రోగ్రెస్ గురించి 2 ఏళ్లలో ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి గ్రోత్ ఇండికేటర్స్ ఇదిగో ఇలా జరుగుతోంది తన శాఖలోను, తన రాజకీయ అధికారంలోను అని చెప్పి వివరించడం ఎక్కడన్నా చూసామా? ఆయన 2 నిమిషాల పాటు సబ్జెక్ట్ మాట్లాడగా విన్నామా? అయితే మతం గురించి మాట్లాడతారు, లేదంటే కులం గురించి మాట్లాడతారు, లేదంటే తన ఏదో అనేసారు అని చెప్తూ ఉంటారు, లేదంటే ఎక్కడెక్కడో పోరాడతానంటారు, తెలంగాణలో జెండా ఎగరేస్తారంటారు. ఇక్కడ ఎగురుతున్న జెండా కింద కర్ర గట్టిగా ఉందో లేదో చూడాలి కదా ముందు. రాజకీయాల్లో స్టాండర్డ్స్ ఎందుకు పడిపోతున్నాయి? ఇలాంటి పొల్యూటెడ్, నీచమైన, నికృష్టమైన ధోరణి ఎందుకు వచ్చింది? ఇలాంటి బూతులు ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు జనం వైపు నుంచి ఆలోచించాలి. ఇట్స్ నాట్ అబౌట్ వన్ పర్టికులర్ పార్టీ. ఇలా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది అనుకునే ధోరణికి చెక్ పెడితే తప్ప పరిస్థితి మారదు కదా. అది నేను అంటున్నా. ఇలాంటి ధోరణి వల్ల స్టాండర్డ్స్ దిగజారిపోవడము, సబ్జెక్ట్ ప్రస్తావన రాకపోవడము, ఎంతసేపు ఏడుపు గుట్ట రాజకీయాలు, ఎదుటోళ్ళ మీద ఏదేదో అని బతికేసే ప్రయత్నాలు. మాట్లాడితేనేమో బూతు. మీకు సబ్జెక్ట్ ఉంటే, సత్తా ఉంటే, లాజిక్ ఉంటే, రాజకీయాల్లో ఉన్నందుకు కనీసం ఒక ప్రాపర్ లైన్ డిరైవ్ చేయగలిగితే, ఇది మా విధానం, ఇది మా పాలసీ, వీ స్టాండ్ ఫర్ దిస్ అని చెప్పగలిగితే, ఒక్కసారన్నా పాలసీలు మాట్లాడితే, విధానాలు మాట్లాడితే, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా డిబేట్ చేస్తే చూడాలని కోరిక. ఇంత చూసిన తర్వాత నేను ఒక్క మాట చెప్పి తీరాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక బ్రహ్మాండమైన డైలాగ్ ఉంటుంది జల్సాలో. ఆకలేసినప్పుడు తినడానికి తిండి తినకపోవడం ఉపవాసం. తినడానికి తిండి తినకపోవడం ఉపవాసం అని చెప్పి రిథమిక్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు కదా. ఈ పాయింట్స్ అన్నిటికీ ఒక చిన్న జాయింట్ చేస్తాను నేను. ఎదుటి వాళ్ళతో రాజకీయ వైరం ఉండి, రాజకీయంగానే కాదు పర్సనల్ గా ద్వేషిస్తూ కూడా బూతులు తిట్టకపోవడమే సంస్కారం అండి. మన వాళ్ళకి చెప్పండి కొంచెం. అవునా కదా? సినిమాలో డైలాగులు గొప్పగా ఉండొచ్చు, కానీ జీవితంలో అందులో ఎంతో కొంతైనా ఫాలో అవుతున్నామా అనే దాన్ని బట్టే మన స్టాండర్డ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది డిసైడ్ అవుతుంది. ఇలాంటి రాజకీయాలు నడిస్తే, ఇలాంటి ధోరణి కొనసాగితే గనక ఏపీ రాజకీయాల్లో విలువలు అనే మాటకి ఇంకా అర్థమే ఉంటుంది. ఎక్కడున్నాయో మ్యూజియానికి వెళ్ళి చూసినట్టు ఎక్కడ దొరుకుతాయో అని వెతుక్కుని తరచి చూడాల్సి వస్తుంది. అవునా కదా? మీరేమంటారు? ఇలాంటి బూతుల ధోరణి మారాలంటే, బూతులు తిడుతూ ఎదుటోళ్ళ మీద ఎలిగేషన్స్ చేసే కల్చర్ మారాలంటే, పోవాలంటే ఎలాంటి రాజకీయాలు రావాలి, ఎలాంటి ఆలోచన కావాలి ప్రజల వైపు నుంచి? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా సంస్కారవంతమైన భాషలో మాట్లాడండి. చెప్పా కదా, స్ట్రైడాక్ ఖర్చిందని దాన్ని మనం కరవం, బూతులు తిట్టారని మనం తిట్టకూడదు కదా. సింపుల్. దిస్ ఈస్ కీ టాక్స్.